హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ సేమియా సగ్గుబియ్యం పాయసం. ఈ పాయసం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటుంది. బెల్లం పాలు అన్నీ వేసుకొని తింటే తప్పకుండా ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను సేమియా పాయసం చేయడానికి ఒక గిన్నె తీసుకొని అంతకంటే ముందు ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. ఒక 30 మినిట్స్ అయినా సరే నానబెట్టుకున్న తర్వాత కప్పుకి 2 కప్పులు వాటర్ వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేయాలి. ఈ సగ్గుబియ్యం అనేది బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత సేమియా వేసుకోవాలి. మీరు సేమియా వేసే ముందు సేమియాని వేయించుకోవాలి. లైట్గా వేయించుకుంటే సేమియా బాగా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర వేయించే ఉంది కాబట్టి నేను వేయించలేదు. మీ దగ్గర వేయించింది లేకపోతే వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన ప్యాక్లు కూడా వస్తున్నాయి సేమియా, అది కూడా తీసుకోవచ్చు. బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే. సగ్గుబియ్యం బాగా ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పాలు, 1 కప్పు బెల్లం తీసుకున్నాను. నేనైతే కప్పు పాలు యాడ్ చేస్తున్నాను. నేను కప్పు పాలు యాడ్ చేసిన తర్వాత అవి కూడా కొంచెం ఉడికించుకున్న తర్వాత సగ్గుబియ్యం బాగా ఉడికినాయి అనుకుంటేనే మనం పాలు యాడ్ చేయాలి. పాలు యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మనం సేమియా వేసుకోవాలి. సేమియా అనేది తొందరగా ఉడికిపోతుంది ఒక 5 మినిట్స్లో, కాబట్టి సేమియా వేసుకోవాలి. సగ్గుబియ్యం పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. నేను కప్పు సగ్గుబియ్యం, కప్పు సేమియా, కప్పు పాలు, కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లంకు బదులు మీరు పంచదార అయినా యూజ్ చేయొచ్చు. పంచదార తినని వాళ్ళు బెల్లం యూజ్ చేయొచ్చు. ఎక్కువగా బెల్లం యాడ్ చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. కొంతమంది చక్కెర తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మంచిది. తర్వాత బాగా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత లాస్ట్లో సేమియాని యాడ్ చేయాలి. వేయించి పెట్టుకున్న సేమియా యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. సేమియాని యాడ్ చేస్తున్నాను, కప్పు సేమియా. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో రెడీ చేసి పెట్టచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా 10 నిమిషాల్లో రెడీ చేయొచ్చు. స్వీట్ చాలా బాగుంటుంది. అందులో మనం పాలు యాడ్ చేస్తాము, బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. కొంతమంది మనం చక్కెర యాడ్ చేసి చేసుకుంటాము. చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర తినేవాళ్ళు చక్కెర యాడ్ చేసుకోవచ్చు. చూడండి, థిక్నెస్ వచ్చింది. మనం సేమియా వేసిన తర్వాత ఇందాకలా పలుచగా ఉంది కదా, ఇప్పుడు థిక్నెస్ వస్తుంది. పాలు విరగటం అలాంటివి జరుగుతూ ఉంటాయి అంటారు, కానీ నాకు ఏ పాలు విరిగినట్లే కనిపించవండి. చూడండి ఎంత బాగుంటుందో. ఇలా చేస్తే ఈ ప్రాసెస్లో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పాలు విరగటం అనేది జరగదు. సేమియా అంతా వేసిన తర్వాత కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ఒక నెయ్యి తీసుకొని జీడిపప్పు, కిస్మిస్ అవి వేయించుకొని వేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి 3 స్పూన్ల నెయ్యి తీసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని లాస్ట్లో మనం ఇంకా ఉడికించనక్కర్లేదు. సేమియా వేసిన తర్వాత 5 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువ సేపు ఉంచక్కర్లేదు. తర్వాత అన్నీ వేయించుకొని నేను కొంచెం జీడిపప్పు యాడ్ చేసి వేయించుతున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. బాగా వేగినాయి అనుకున్న తర్వాత కొంచెం కిస్మిస్ యాడ్ చేయాలి. ఫస్టే కిస్మిస్ యాడ్ చేస్తే కిస్మిస్ తొందరగానే వేగుతాయి కాబట్టి మనం కొంచెం జీడిపప్పు వేయించుకున్న తర్వాత యాడ్ చేస్తే 2 బాగా వేగిపోతాయి. మనం లాస్ట్లో ఇంకా రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో వేసుకోవాలి. ఆ పాయసం చూడండి ఎంత బాగుందో చూస్తుంటే, స్వీట్
అంతా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంగా లాస్ట్లో మనం యాలకుల పొడి వేసుకోవాలి. ఇంకా టేస్ట్ ఇస్తుంది, బాగుంటుంది. కొంచెం యాడ్ చేశాను, ఒక చిటికెడు యాలకుల పొడి యాడ్ చేశాను. సేమియా వేసిన తర్వాత 5 మినిట్సే ఉంచాలి. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు. ఇంకా అయిపోయినట్లే పాయసం. లాస్ట్లో మనం పెట్టుకున్న వేసుకోవడమే. నేను ఒకసారి టేస్ట్ చేస్తున్నాను స్వీట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి లేదని. నేను తీసుకున్న వాటికి కరెక్ట్గా స్వీట్ అనేది బాగా సరిపోయిందండి. ఎక్కువ అవ్వాలా, తక్కువ అవ్వలేదు. మీరు పాలు కావాలంటే 3/4 కూడా తీసుకోవచ్చు, పాలు ఎక్కువగా లేని వాళ్ళు. పాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. నేను అన్నీ టేస్ట్ చేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్.